నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎవరైనా కౌన్సిల్ సభ్యులు కానీ ప్రజా నాయకులు కానీ ఎవరైనా 4 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 8వ వార్డు కౌన్సిలర్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం పైకి ముందుకు చెక్ అందుకోండి. ప్రవీణ్ గారు చెక్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి పులిగారి లక్ష్మి గారు వచ్చి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ఏదైతే పట్టణ ప్రణాళిక ఏదైతే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రోజే నిన్న స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు షాదీ ముబారక్ అనే కళ్యాణ లక్ష్మి అనే చెక్కులను ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మన ఆందోళ్ రెవెన్యూ ఎంఆర్ఓ గారు మధుకరెడ్డి గారు అద్భుతమైన పనితో ప్రతిభతో ఇవాళ వాళ్ళకి రేషన్ కార్డులే కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇంట్రెస్ట్ ఏమున్నా కూడా వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ కార్యక్రమం అయినా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నా సార్. ఈ విధంగానే మనం అందరం కూడా కష్టపడి ఆందోళన జోగుపేట పట్టణ ప్రగతిని మనమందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ చైర్మన్ గారికి అలాగే గౌరవ కమిషనర్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను మాట్లాడించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కమిషనర్ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయ ఎంఆర్ఓ గారికి, వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ డైరెక్టర్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారికి, కౌన్సిలర్ మిత్రులందరికీ, నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. నేటి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలోని చెట్ల కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషకరంగా. మనందరికీ తెలుసు, పేద ప్రజల ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం ఆర్థిక సాయాన్ని అందించి వారి కుటుంబాలకు అండగా ఉండాలనేటువంటి ఈ పథకం ఎంతో ఉపయోగకరమైనటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకంలో భాగంగా ఈ పథకం ద్వారా ఆడబిడ్డలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఈ లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు 38 మంది లబ్ధిదారులు ఉన్నారు. 30 మంది జోగిపేట గ్రామవాసులు, 8 మంది అందూరు గ్రామానికి చెందినవారు. ఈ పథకంలో ఇంకా కొంతమంది అర్హులున్నారు. వారికి కూడా అతి త్వరలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది.
ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో భాగస్వామైనటువంటి మీ అందరికీ నా తరఫున, మా మున్సిపాలిటీ తరఫున, మా కౌన్సిలర్ అందరి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ